డెవలప్ చేసిరా? మరి మీరు చిన్న చిన్న వ్యక్తులు ఎక్కడైనా ఎప్పుడైనా డిబేట్ పెడదాం, చుక్కలా బిచ్చుకుందనా, ఎక్కడంటే అక్కడ రెడీ. మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో, మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఎవరి డెవలప్మెంట్ ఎక్కువ చేసిరో దానికి ఎనీ టైం ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి మేము ఎనీ టైం తయారున్నాం. మీ వల్ల ఎక్కడ స్థలం మీరు డిసైడ్ చేయండి. నేను అసలు డిబేట్ చేయడానికి 15 సంవత్సరాలు ఎట్లా నియోజకవర్గం ఎట్లయిందో మీరు చెప్పండి, నేను చెప్తాను. ఎక్కడ అభివృద్ధి జరగలేదో నేను చూపిస్తాను మీకు. మరి ఈ రోజు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేసింది. ఇదే జుక్కల్ ఎక్స్ రోడ్ నుంచి మన చౌరస్తా నుంచి జుక్కల్ వరకు డబుల్ రోడ్ అయిందా? మరి మడ్నూరు నుంచి జుక్కల్ వరకు డబుల్ రోడ్ అయిందా? మరి ఎందుకు కాలేదు? ఏ బ్రిడ్జ్ ఎందుకు చేయలేదు? ఏ పులికల్ బ్రిడ్జ్ అయిందా? ఏడిగి బ్రిడ్జ్ అయిందా? మరి ఎందుకు చేయలేదు ఇవన్నీ? మరి తక్కడపల్లిలో దుని ఆపద ఉండే వాళ్ళు వెళ్ళిపోతామంటే ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టలేదు? మరి 10 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు. ఎందుకు జరగలేదు? జరగండి ఏమున్నది ఒకటి చెప్పండి. మీరు ఒక్క విషయం ధ్యానం ఉంచుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఎప్పటికీ ఏడుచుకుంటుంటారు. డబుల్ బెడ్రూమ్ అందరికి రాలేదు, మనకు రాలేదు. ప్రభుత్వం అన్ని చేస్తుందా? ఒకసారి మీరు చేస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని మీ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు. ఎందుకు చేయలేదు? మరి 2 సంవత్సరాలు జరిగిపోతున్నది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే అయ్యాటు గుడిచెట్టు. మరి ఎందుకు చేస్తలేరు? ఎవరు కూడా చెప్పిన అన్ని ఎవరు చేయరు. ఇంట్లో పెద్ద మనిషి యజమానే అన్ని చేయడు. ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఏడ చేస్తుంది? ఒకటి చేసుకుంటూ పోవాలా? మరి మీరు 100 రోజులు అన్నారు. 100 రోజులు బాయా, మరి 2 సంవత్సరాలు కావస్తున్నాయి కదా. ఎందుకు ఇస్తలేరు? మహిళలకు 2500 రూపాయలు, మరి కళ్యాణ లక్ష్మితో సహా తులం బంగారం ఎందుకు ఇస్తలేరు? మరి 4000 పెన్షన్ ముసలోళ్లకు, కోడలికి, కొడుకుకు, ముత్తాతకు, తాతకు అందరికి ఇస్తామని చెప్తుంది. మరి ఎటుపోయింది? మరి రుణమాఫీ 2 లక్షల వరకు ఆ పైన ఉన్నోళ్ళకు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు లేదు. మరి రైతు భరోసా ఎటుపోయిన పాపం. అది 500 బోనస్ మాకు ఇస్తామని చెప్తే పాపము ఒక్కొక్కరు 20 ఎకరాల పొలం ఉన్నోళ్ళు పచ్చళ్ళు అమ్ముకుంటోళ్ళు ఎండబెట్టి కూలి పెట్టి ఎండబెట్టుకొని పెడితే ఇప్పటి వరకు పట్టలేదు మీది. దీనిపైన జవాబు చెప్పండి. మీరు మాట్లాడు పెద్ద అందరికి వస్తాయి. డెవలప్ జరగలేదు. మీరు చెప్పినే చేయండి. మీరు చెప్పిన తర్వాత చేసిన తర్వాత మాకు అడగండి. పట్టబట్టి మరి మీరు ఎక్కువ డెవలప్ చేసిరా, మరి మా ప్రభుత్వం ఎక్కువ డెవలప్ చేసిరా, దాని గురించి అప్పుడు మాట్లాడాను. కానీ మీది ఆ ఇంటికి గుయిలే, ఈ ఇంటికి తడకలేదు. ఇంకా మీది ఒక కాలు బయట ఉన్నది, ఒక కాలు లోపల ఉన్నది. మీదే బరబర్ లేదు. ఇంకా మీరు మాకు చెప్పండి. నీతులు చెప్పుడు మానుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే మనవి చేస్తున్నా, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చిన తర్వాత మీరు మాకు అడగండి. మీ ప్రశ్నకు జవాబు చెప్పే కెపాసిటీ మా దగ్గర ఉన్నది. ఎనీ టైం ఎప్పుడు చెప్తాం. మరి మీరు డెవలప్ చేసిరా, మేము డెవలప్ చేసిరా? మరి హనుమాన్ షిండే 15 సంవత్సరాలు ఉన్నాడు. మీ గవర్నమెంట్ కూడా 50 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఎందుకు ఆలోచన రాలేదు? రైతు బంధు ఇవ్వాలా, రైతులకు ఆదుకునాలా? మరి ఏనాడన్నా మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తెలివి వచ్చిందా? రాదు. అసలు రావు. ఒక్కళ్ళు చేసిన తర్వాత మీకు వస్తుంది. అచ్చా మరి మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇస్తామంటే ఇచ్చిర్రు. మరి మీరు 15 ఇస్తామని గొప్పలు చెప్తారు కదా. మరి ఎందుకు ఇవ్వకపోతుంది? అందుకోసమే ప్రతిదానికి జవాబు మా దగ్గర ఉన్నది. మీరు చిన్న వ్యక్తులు పెద్ద మాటలు మాట్లాడే అర్హత మనకు లేదు, నాకు కూడా లేదు. కానీ మీరు మొన్న మాట్లాడారు కాబట్టి నేను మీకు రివర్స్ మాట్లాడుతున్నా అంతే తప్ప ఇందులో కొట్లాటే ఎగడం పెట్టుకుని ఏం లేదు. ప్రభుత్వాలు ఓల ప్రభుత్వం ఏం చేస్తాయో అందరి ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి వచ్చింది, ఏమేం చేసిందో ప్రజలకు తెలుసు. కాకపోతే మీరు నోరు పారేసుకోకుండా, కావలిచ్చి నోరు పారేసుకోకుండా మీరు మొన్న మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, ఎక్కడైనా ఎప్పుడైనా డిబేట్ పెడదాం, చుక్కలా బిచ్చుకుందనా, ఎక్కడంటే అక్కడ రెడీ. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో, మా ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఎవరి డెవలప్మెంట్ ఎక్కువ చేసిరో దానికి ఎనీ టైం ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి మేము ఎనీ టైం తయారున్నాం. మీరు ఎప్పుడు పిలవండి.